ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మన ఇంకో ఛానల్ CMW ప్రేయర్ సెంటర్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అని మా యొక్క మనవి. క్రింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఉంటుంది, ఐకార్డ్లో కూడా ఉంటుంది, గమనించగలరు. ఈరోజు దేవుని వాక్యము, చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. నిర్గమకాండము 1వ అధ్యాయము 14వ వచనము. ఇన్ ఆల్ దేర్ వర్క్ దే రూత్లెస్లీ మేడ్ దెమ్ వర్క్ యాజ్ స్లేవ్స్. ఎక్సోడస్ చాప్టర్ 1 verse 14. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, ఈ లోకములో మనల్ని విసిగించేవారు అనేకులుంటారు, వారిని బట్టి కలవరపడకండి, వారి నుండి దేవుడు విడిపిస్తాడు అని. ఈ యొక్క లేఖన భాగమును చూస్తే ఈ మాటలు ఐగుప్తీయులను గురించి చెప్పబడ్డాయి. ఐగుప్తీయులు ఇజ్రాయేలీలను బహుకఠినంగా శ్రమలు పెడుతున్నారు. ఐగుప్తీయులు మనస్సు ఏంటంటే వారి క్రింద ఎవరైనా సరే బానిసలుగా ఉండాలి అని అనుకుంటారు. వారే ఎప్పుడు పై చేయిగా ఉండాలని ఆలోచన చేస్తుంటారు. వారికి ఎదురు మాట్లాడితే ఒప్పుకోరు. వారికంటే కొంచెం ఎక్కువ ఎదిగిన టాలెంట్ కలిగి ఉన్నా అస్సలు భరించలేరు. ఈ రోజున మన మధ్య కూడా అనేక మంది ఆనాడు ఉన్న ఇజ్రాయేలీలను బాధ పెట్టిన ఐగుప్తీయులు లేరా అండి? ఉన్నారు కదా. భార్యలను విసిగించే భర్తలు ఉన్నారు. వారు ఏమి అనకపోయినా త్రాగొచ్చి కొట్టే భర్తలను ఎంతోమందిని మనం చూడడం లేదు. ప్రతి విషయంలో విసిగిస్తుంటారు. ఇంట్లో ఖర్చులకు ఇవ్వక, గృహ అవసరతలకు డబ్బులు ఇవ్వకుండా, పిల్లలను పట్టించుకోకుండా ఎంతోమంది భర్తలు భార్యలని విసిగిస్తున్నారు. అదే సమయంలో భార్యలు కూడా కొంతమంది భర్తలను తెగ విసిగించేస్తూ ఉంటారు. కట్నం తెచ్చామనో లేదా తామే తమ భర్త కంటే మంచి జాబ్ చేస్తున్నారనో తమ భర్తల్ని అణిచివేయాలని చూస్తుంటారు. అనుదినము టార్చర్ కూడా చేస్తుంటారు. ఈ మధ్య బెంగళూరులో అనుకుంటా ఒక భర్త తన భార్య పెడుతున్న టార్చర్ భరించలేక తనపై పెట్టినటువంటి తప్పుడు కేసును బట్టి కోర్టుల చుట్టూ తిప్పుతూ తనను విసిగిస్తుందనే విషయాన్ని బట్టి 24 పేజీల సూసైడ్ లెటర్ రాసి చనిపోయాడు. ఇలా అనేక మంది ఐగుప్తీయుల మనస్సు కలిగి ఉంటున్నారు. అత్త మామలు కావచ్చు, ఉద్యోగ స్థలాల్లో కావచ్చు, ఇలా రకరకాలుగా ఎంతో మంది విసిగించబడుతూ ఎవరికి చెప్పుకోలేక తమను తామే చంపేసుకుంటున్నారండి. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అంటే అది అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం కాదు. ఏదో ఒక సమస్యను బట్టి ఎన్నో రోజులుగా విసిగింపబడుతూ ఏం చేయలేక చివరకు ఆ నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే ఐగుప్తీయులు విసిగిస్తున్నారు, అణచివేస్తున్నారు. ఎలా అంటే వాక్యం సెలవిస్తుంది, ఇజ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇజ్రాయేలీయుల చేత చేయించుకొను ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి ఒక్క పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి అని. అంటే వారు సాధారణంగా చేసే పని కంటే ఎక్కువ పని చేయించేవారు. టైంతో సంబంధమే లేకుండా కఠినంగా పని చేయించేవారు. దాని వలన వారి ప్రాణము విసిగిపోయిందంట. అంటే ఇక ఈ జీవితం ఎందుకు, చచ్చిపోతే అయిపోతుంది అనే ఆలోచనలు వారిలో బహుశా వచ్చి ఉండొచ్చు. అయితే ఇజ్రాయేలీలకు ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోలేదు. అలా అని ఐగుప్తుల్ని ఎదిరించి వారితో గొడవ పడలేదు. ఏం చేశారంటే వాక్యం సెలవిస్తుంది, తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులను విడుచుచు మొర్ర పెట్టారు అని. దేవునికి వారి యొక్క సమస్యను చెప్పారు. దేవుని యొక్క సహాయము వారు కోరుకున్నారు. అంతేగాని పిరిగి వారిగా ఆలోచించలేదు, చనిపోలేదు. వారి యొక్క మొర విన్నటువంటి దేవుడు వారిని వదిలివేశాడా? లేదు కదా. మోషేను పంపించి అద్భుత రీతిగా వారిని ఆ బానిసత్వము నుండి బయటకు తీసుకొని వచ్చాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి
సహోదరులారా, నీవు కూడా బహుశా విసిగించబడుతున్నావేమో. ఐగుప్తు స్వభావము కలిగినటువంటి మనుష్యులు నీ మధ్య ఉన్నారేమో. కన్న కొడుకు దారి తప్పిపోయినా, కన్న కూతురు దారి తప్పిపోయి నీకు చెడ్డ పేరు తీసుకుని వస్తుందేమో. నీ భర్త, నీ భార్య మార్గం తప్పి లేనిపోని నిందలు నీపై వేస్తూ, నీ క్యారెక్టర్ను తప్పుగా చూపిస్తూ నిన్ను మానసిక వేదనకు గురి చేస్తున్నారేమో. నీవు చేస్తున్న పనిలో నీ యజమాని కావాలనే నీతో ఎక్కువ పని చేయించుకుంటున్నాడేమో. లేదా పనివారే సరిగ్గా పని చేయకుండా నిన్ను విసిగించిస్తున్నారేమో. బాధపడకు, దుఃఖించుకు, ఆవేశపడిపోకు, ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోకు. ఇజ్రాయేలీలు ఐగుప్తీయుల గురించి, వారు పెడుతున్నటువంటి బాధల గురించి మొర్రపెట్టినట్లు నీవు కూడా మొర్రపెట్టు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించు. నీకు దేవుడు వారి నుండి విడుదలనిస్తాడు. వారి హృదయాలను మారుస్తాడు. వారి ద్వారా నీకు ఇక ఇబ్బందులు లేకుండా చేస్తాడు. కాబట్టి విశ్వాసముతో ధైర్యం కలిగి జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రాలయ. మొరవినే దేవుడవు తండ్రి. ఐగుప్తీలు ఇజ్రాయెల్ను హింసిస్తుండగా ఇజ్రాయేలీలు మీకు పెట్టిన మొరవిని వారికి సమాధానాన్ని దయచేసిన దేవుడవయ్యా. మోషేని పంపించి వారి యొక్క బానిసత్వం నుంచి విడిపించిన దేవుడవు తండ్రి. అదేవిధంగా ఈ రోజున ప్రభా, ఎందరైతే భార్యలు మరి ప్రభా భర్తలను బట్టి విసిగించబడుతున్నారో, భర్తలు ప్రభా భార్యను బట్టి విసిగించబడుతున్నారు, యజమానులను బట్టి ప్రభా మరి తండ్రి వారి యొక్క తండ్రి జాబ్ చేస్తున్న బిడ్డలు కావచ్చు, వారి యొక్క గృహములో పని చేసుకుంటున్నటువంటి బిడ్డలు బట్టి మరి ప్రభా వారు విసిగించబడుతున్నారేమో తండ్రి. మీరే వారికి సహాయం దయచేయండి. ముఖ్యంగా ప్రభా వారు అనుభవిస్తున్న బాధ నుండి వారికి విడుదలను దయచేయండి ప్రభా. అయా వారు వారిపైన మోపబడిన పాపపు అనే దాస్యం నుండి కూడా తండ్రి బిడ్డలకు విడుదల దయచేయండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించండి. మొర్రపెట్టం నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు తండ్రి. మీరే సహాయము దయచేయండి. అనారోగ్యముతో బాధించబడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. అయా ఏ రోగముతో అయితే వారు తండ్రి ఉన్నారో, ఏ రుగ్మతలతో, ఎటువంటి బలహీనతతో ఉన్నారో ప్రభా ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. మీరే వారిని బలపరచండి. వారికి ఉన్న బలహీనతను కొట్టివేయమని వేడుకుంటున్నాం. అయా హాస్పిటల్ బెడ్స్ పై ఉండి ప్రభా మరి తండ్రి అయా చూపు లేకుండా, మాట లేకుండా పడిపోయినటువంటి బిడ్డలను కూడా మీరు లేవనెత్తండి. మరణాన్ని కూడా జీవముగా మార్చమని బ్రతిమలాడుకుంటున్నాం. అప్పుల ఊబిలో నుండి విడుదల దయచిన ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, వీటన్నిటిలో నుండి విడుదల దయచేయండి ప్రభా. అదేవిధంగా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి. ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించండి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున అయా కోర్టు సమస్యల చేత నలిగిపోతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయా వారు అనుభవిస్తున్న బాధలు తీసివేయండి. వారి పక్షాన మీరు న్యాయములు తీర్చండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. అయా చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి ప్రభ. అయా యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభ. బిడ్డలు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మీరు సఫలం చేయండి. ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క జ్ఞానాన్ని వారికి ప్రసాదించండి. అదే విధంగా నా ప్రభా వివాహాల విషయంలో మీ యొక్క చిత్తమును బట్టి మొరపెడుతున్న బిడ్డలకు తండ్రి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి. అదే విధంగా నా తండ్రి సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అద్భుత కార్యాన్ని బిడ్డల పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి అయా ప్రయాణాల్లో ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా సహాయం దయచేయండి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ని దీవించండి. సంఘాలను విస్తరింపచేయండి. దైవజనులకు మీరు తోడుగా ఉండండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క లేమిని, కొరతను తీసివేసి తండ్రి అయా సమృద్ధితో వారిని మీరు నింపమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. వారికి సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. మా భారతదేశము సమాధాన దేశముగా ఉండునట్లుగా కృప చూపించండి నా తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ సన్నిధిని వారితో ఉంచండి.
వారికి మీ యొక్క కాపుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. వృద్ధులకు తండ్రి మీ యొక్క తండ్రి బలాన్ని దయచేయండి, శారీరక బలాన్ని అనుగ్రహించండి, ఆధ్యాత్మిక బలాన్ని వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో అయా మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించమని, తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.